ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. పప్పు టమాటా ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకంగా చేస్తారు. మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను. కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని, ఒక 8 పచ్చిమిర్చి, ఒక 8 టమాటాలు మీడియం సైజ్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకున్నానండి. కుక్కర్ చల్లారిన తర్వాత ఇంకా మూత తీసేటప్పటికి మనకి పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని మ్యాష్ చేసుకుని పెట్టుకుంటాం. ఈ లోపు గిన్నెలో కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లిబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేపుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని కొంచెం అట్లా ఒకసారి మిక్స్ చేసుకుని ఉసిరికాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము. దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ యాడ్ చేసి మనం మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమం, అదే విధంగా కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని దాన్ని మొత్తం తొలుపుకున్నట్టు చేసుకుని అది వేసేసుకున్నాము. రుచి సరిపడా సాల్ట్, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటామండి. అది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 3 to 5 minutes పాటు చక్కగా బాయిల్ అవనిస్తామండి. ఇంకంతే పప్పు టమాటా రెడీ అయిపోతుంది. అద్భుతమైన రుచితో చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా ఈ పప్పు టమాటాని వైట్ రైస్ లో వేసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకొని తింటూ ఒడియాలు నంచుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.